భారతదేశ పౌరులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఏదైతే ఎంతోమంది మహానుభావులు వారి యొక్క త్యాగాల ఫలితంగా ఇవాళ స్వేచ్ఛగా స్వాతంత్రంగా భారతదేశంలో బ్రతుకుతూ ఉన్నాం, మనం అందరం కూడా జీవిస్తూ ఉన్నాం. మరి అటువంటి మహానుభావుల యొక్క ఆశయాలకి అనుగుణంగా గడిచినటువంటి 5 సంవత్సరాలు ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో ఈ రాష్ట్రంలో పరిపాలన అనేటువంటిది సాగింది. సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి వర్గాల ప్రజల కోసం ఏ ఒక్కరికి కూడా రూపాయి లంచం ఇవ్వాల్సినటువంటి అవసరం లేకుండా ప్రభుత్వం తాలూకా సంక్షేమ పథకాల యొక్క ఫలాలన్నీ కూడా నేరుగా వాళ్ళకి అందేటటువంటి ఒక గొప్ప సంస్కరణని పరిపాలనా వ్యవస్థలో తీసుకొచ్చారు. మరి భవిష్యత్తు తరాలకు కూడా మంచి చేసేటటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈవేళ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉందో వారిని కూడా మేము పార్టీలకు అతీతంగా జరుపుకునేటటువంటి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. దేశం యొక్క సమగ్రతను కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఈవేళ మన నైబరింగ్ స్టేట్స్ అన్నిటితోని కూడా పాకిస్తాన్ దగ్గర నుంచి మొదలుపెట్టి అటు చైనా కావచ్చు, లేక ఈవెన్ నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక అందరితోని కూడా సత్సంబంధాలను ఎక్కడా కూడా కొనసాగించట్లేదు. వారితో ఒక వైరీపరమైనటువంటి పరిస్థితుల్లో మనం వెళ్తూ ఉన్నాం. ఇది భవిష్యత్తుకు మంచిది కాదు. ఖచ్చితంగా దాన్ని కూడా కాస్త బాధ్యతగా ఆలోచించమని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. గత 5 ఏళ్లుగా గాంధీజీ గారు ఏదైతే కళ్ళగన్నారో గ్రామ స్వరాజ్యాన్ని సుసంపన్నం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ప్రతి మనిషిలోనూ ప్రతి ఇంటికి మంచి మేలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అనేక కారణాల దృష్ట్యా మేము ఓటమి పాలవచ్చు, కానీ రాజకీయాల్లో ఓటమి గెలుపులు అన్నీ సహజం. మేమంతా కూడా ఉత్సాహంగా రానున్న రోజుల్లో ఇంకా కృషి చేసి పార్టీని బలం చేకూర్చి జక్కంపూడి రాజా గారు, షర్మిలారెడ్డి గారు, రావు సూర్యప్రకాష్ గారు, నందిపి శ్రీనివాస్ గారు ఇలాంటి మంచి నాయకుల నేతృత్వంలో పార్టీని ముందుకు తీసుకెళ్లి రానున్న రోజుల్లో అద్భుత విజయాలను సాధిస్తామని చెప్పి గట్టి నమ్మకంతో ఉన్నాం. మరొకసారి అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున మరి గ్రామ స్వరాజ్యాన్ని ఏ రకంగా తీసుకొచ్చారు అన్నది మరి జగన్మోహన్ రెడ్డి గారు మనందరం కూడా చూసాం. మరి ప్రతి ఒక్క ఇంటికే మరి ప్రజల వద్దకే పాలన అని చెప్పి మరి సచివాలయాలు తీసుకొచ్చి వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి నిజంగా పాలిటిక్స్కి కొత్త డెఫినేషన్ తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి మరి జగన్ అన్న. ఎందుకంటే మన బుక్స్లో చదువుకుంటాం మరి ప్రజల వద్దకే పాలన మనందరం కూడా చూసాం. ఈ రోజున మరి గెలుపు ఓటం అన్నది సహజం. సో ఖచ్చితంగా జగన్ అన్న ఒకటే చెప్పారు, ఏంటి చీకటి ఎలా అయితే వెలుగు వస్తుందో ఖచ్చితంగా మరి ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. సో నేనైతే ఇప్పుడు ఏర్పడిన కొత్త ప్రభుత్వానికి ఒకటే మరి కోరుతున్నాము, ఏంటి అంటే ఏ రకంగా అయితే జగన్ అన్న మేనిఫెస్టోలో ఉన్నాయని 100% చేసి మరి ఏంటి చేయగలనని చెప్పి చేశారు. మీరు ఇచ్చినప్పుడే మీకు హామీలు తెలియాలి. ఈరోజు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్పి కల్లుబుల్లి మాటలు చెప్పడం కాదు. ఈరోజు ఇండిపెండెన్స్ డే తరపున మరి ప్రజలందరూ కూడా స్వేచ్ఛా స్వాతంత్రంగా ఖచ్చితంగా ఏదైతే మేనిఫెస్టోలో ఉన్నాయో అన్నీ కూడా మరి నెరవేర్చాలని కోరుతున్నాం.